పిల్లల్లో గుండె సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి ఏటా కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీ క్యాంపులు నిర్వహిస్తోంది. గుండె సంబంధ సమస్యలు ఉన్న వారికి ఉచితంగా సర్జరీలు చేస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తోంది. రంగారెడ్డి జిల్లా హఫీజ్పేట్ యూపీహెచ్సిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉచిత హార్ట్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. సమస్యను చూడటం, అవసరమైన టెస్టులు చేసి సమస్య తీవ్రత ఆధారంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం క్యాంప్ చేస్తూ అవసరం ఉన్న వారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు అధికారులు. ఇక ప్రైవేట్లో లక్షల రూపాయల భారం అనుకునేవారు ఈ క్యాంపుల వల్ల ఉచితంగానే పిల్లలకు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చంటున్న డిఎంహెచ్ఓ లలితాదేవితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. గుండె సంబంధించినటువంటి సమస్యలను స్క్రీనింగ్ చేసేందుకు రంగారెడ్డి డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఒక క్యాంప్ ఏర్పాటు చేశారు. ఉచితంగా ఈ క్యాంపులో పిల్లలకు హార్ట్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ చేసి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ఈ క్యాంప్ను ఏర్పాటు చేశారు. పుట్టిన నుంచి 19 సంవత్సరాల మధ్యలో పిల్లలకి ఎవరికైనా కూడా గుండె సంబంధ సమస్యలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్క్రీనింగ్ చేస్తున్నాం. ప్రజెంట్ మనం హఫీజ్పేట్ యూపీహెచ్సిలో ఉన్నాం. ఇక్కడే స్క్రీనింగ్ జరుగుతుంది. మనతో పాటు డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి ఉన్నారు. ఆమెను అడిగి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుస్తాం. ముందుగా పిల్లలకు సంబంధించి ఎందుకోసం అని ఈ హార్ట్ ఇష్యూస్ వస్తుంటాయండి, దానికి రీజన్స్ ఏముంటాయి? ఇప్పుడు పిల్లలలో మనం మామూలుగా ప్రెగ్నెంట్ పేషెంట్ ఉన్నప్పుడు మనకు టోటల్గా మన స్టాటిస్టిక్స్ ప్రకారం ఆల్ బర్త్ డిఫెక్ట్స్లో 28% మనకు కార్డియాక్ డిఫెక్ట్స్ ఉంటాయి. సో ఇది మామూలుగా మనకు టీఫా స్కాన్ 5వ నెల కడుపు ఉన్నప్పుడు 7వ నెల కడుపు ఉన్నప్పుడు కూడా ఐడెంటిఫై చేస్తారు. చేసినప్పుడు అట్లా ఉన్నప్పుడు ఆ చిన్నవి కొన్ని 3 మంత్స్కి ఏఎస్డి, విఎస్డి, పీడిఏ అని ఉంటాయి హార్ట్ డిఫెక్ట్స్. అవి 3 మంత్స్ కూడా హీల్ అవుతాయి. సో అలా ఉంది అని చెప్పేసి అబార్షన్ చేయించుకోమని కూడా ఏ డాక్టర్ చెప్పారు. ఎందుకంటే డెలివరీ అయ్యాక కూడా చిన్నపిల్లలు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, చిన్న గుండె డాక్టర్, పీడియాట్రిషియన్ చూసే వాళ్ళు కూడా చూసి డిసైడ్ చేస్తారు. సో మనకు లాస్ట్ 165 మన లాస్ట్ 5 ఇయర్స్లో మనం 165 మెంబర్స్ని 0 to 19 ఇయర్స్ పిల్లలు విత్ కార్డియాక్ డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేశాము. సో వాళ్ళకి ఏంటంటే ఎలా ఉంటుందంటే ఆర్బీఎస్కే టీమ్స్ ఉంటాయి. మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రంగారెడ్డి జిల్లాలో 14 టీమ్స్ ఉంటాయి. 14 టీమ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, హాస్టల్స్లో పిల్లల్ని స్క్రీన్ చేస్తూ ఉంటారు. ఆ స్క్రీనింగ్లో భాగంగా ఐడెంటిఫై చేసిన పిల్లల్ని వాళ్ళు నియర్ బై పిఎస్సికి కానీ, యూపీఎస్సికి కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కొండాపూర్కి కానీ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ 1 ఇయర్లో ఐడెంటిఫై చేసిన పిల్లల్ని ఈరోజు మనము అపోలో గ్రూప్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళ సహకారంతో ఈ కార్డియాక్ క్యాంప్ యూపీఎస్సీ హఫీజ్పేట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అపోలో వాళ్ళు కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ క్యాంపులో ఏం జరుగుతుంది, పిల్లలకి ఏం బెనిఫిట్ అవుతుంది, మీరు ఇక్కడ ఏం చేస్తారు? ఇప్పుడు మన ఆర్బీఎస్కే టీమ్స్ పిల్లల్ని ఐడెంటిఫై చేస్తే పిల్లలందరినీ మనం ఆర్బీఎస్కే వెహికల్స్లో ఇక్కడికి గ్యాదర్ చేయడం జరిగింది. సో పాత వాళ్ళు సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా వచ్చారు. కొంతమంది పిల్లలకు కూడా మన స్కూల్ గోయింగ్ పిల్లలు 16 years 17 years పిల్లలకు ఆయాసం వస్తుంది నడుస్తుంటే అన్న వాళ్ళని కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే కార్డియాలజిస్ట్ వచ్చారు చూసి 2D ఈకో మెషిన్, ఇక్కడ 2D ఈకో మెషిన్ కూడా ఉంది. వాళ్ళు అపోలో గ్రూప్ వాళ్ళు తెచ్చుకున్నారు. మా దగ్గర కూడా 2D ఈకో మెషిన్ ఉంది. సో 2D ఈకోలో చూసి మన వాల్వ్ డిఫెక్ట్స్ ఉంటే ఈ అపోలో పీపుల్ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ నేమ్స్ ఇస్తారు. నేమ్స్ ఇచ్చాక మా కన్సర్న్డ్ ఆర్బీఎస్కే మొబైల్ హెల్త్ టీమ్ ఆ పిల్లల్ని దగ్గరుండి తీసుకెళ్ళి అపోలోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. అంటే పిల్లల్లో ఈ గుండె సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి పుట్టినప్పటి నుంచి కూడా బయటపడకపోతే ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయండి తల్లిదండ్రులు గుర్తించడానికి? కానీ వాళ్ళు ఒకవేళ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పుట్టిన పిల్లల్లో కంటిన్యూస్ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు సరిగ్గా ఫీడ్ తీసుకోరు, రాత్రిపూట ఏడుస్తూ ఉంటారు, కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటారు. ఏదైనా మింగుతుంటే చోకింగ్, సరం తప్పుతూ ఉంటుంది. వాళ్ళు ఏడ్చినప్పుడు బ్లూ అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఎంత ఫుడ్ పెట్టినా ఫుడ్ తినరు, ఆకలి ఉండదు, బరువు పెరగరు. సో అలాంటి వాళ్ళు తొందరగా ఐడెంటిఫై చేసి మన చిన్నపిల్లల డాక్టర్ చూపించుకోవాలి. చిన్నపిల్లల డాక్టర్ కార్డియాలజిస్ట్కి సజెస్ట్ చేస్తే కార్డియాలజిస్ట్ చూపించుకోవాలి. ఏజ్ గ్రూప్ ఎక్కువ మనకు మామూలుగా మాత్రము పుట్టినప్పుడు 2 to 3 months పిల్లలకు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ కొంతమందికి 3 months 4 monthsకి హీల్ అవుతాయి. చిన్న వాల్స్ ఉంటే హీల్ అవుతాయి. సో మెయిన్గా కామన్ ఏజ్ గ్రూప్ 5 to 8 years మధ్యలో ఎక్కువ ఉంటుంది. అట్లాంటి పిల్లలు ఎక్కువ ఐడెంటిఫై చేయగలుగుతాము. వాళ్ళను ఆ పిల్లలు కూడా అలానే మనము స్కూల్కి వెళ్తుంటే కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు తొందరగా అలసిపోవడము, ఏదైనా గేమ్స్ చూపించినా, స్పోర్ట్స్ చూపించినా తొందరగా అలసిపోవడం, ఎప్పుడు ఫ్రీక్వెంట్గా బ్లడ్ తక్కువ ఉండడము, వాళ్ళకి ఎనీమియా ఎక్కువ, HB 8 to 7 grams ఉండడము, తొందరగా మొసొస్తుంది, అని నడిస్తే కూడా మొసొస్తుంది అనడము, బరువు పెరగకపోవడము, ఆకలి తగ్గిపోవడము, అలాంటివి ఉంటే కూడా తొందరగా కొంచెం మనకు నెయిల్స్ కూడా బ్లూ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళని తొందరగా ఐడెంటిఫై చేసి డాక్టర్కి చూపించుకోవడం మంచిది. అంటే మీరు ఇప్పుడు క్యాంప్ పెట్టిరు, కొంతమందిని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారు. ఒకవేళ వాళ్ళంతలో వాళ్ళు తల్లిదండ్రులు మీరు చెప్పిన లక్షణాలతో ఐడెంటిఫై చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ కావాలి, వాళ్ళకి ఎక్కడ ట్రీట్మెంట్ ఎట్లా దొరుకుతుంది?
సో అలాంటి పిల్లలు ఉంటే మనకు ఆర్బీఎస్కే టీమ్స్ వస్తూ ఉంటాయి. మనము ఊర్లలో అంగన్వాడీ సెంటర్స్కి వస్తాయి, స్కూల్స్కి వస్తాయి. లేదు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఉంటారు, వేరే ఆర్బీఎస్కే టీమ్ ఆ టైంలో విజిట్ చేయకపోవచ్చు ఆ స్కూల్కి. అలాంటి వాళ్ళకు మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కొండాపూర్లో డిఈఐసి సెంటర్ అని ఉంది, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్. దాంట్లో మనకు మెడికల్ ఆఫీసర్ ఉంటారు, స్పీచ్ థెరపిస్ట్ ఉంటారు, బిహేవియర్ థెరపిస్ట్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. సో అక్కడికి వచ్చి చూపించుకోండి. పీడియాట్రిషియన్ కూడా మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కొండాపూర్లో అవైలబుల్ ఉంటారు. సో అక్కడ చూపించుకున్నప్పుడు ఈ హార్ట్ డిసీజ్దే కాదు, ఏ డెవలప్మెంటల్ డిలేస్ అయినా, పుట్టిన పాప నుండి 1 year వరకు మైల్ స్టోన్స్ సరిగ్గా లేకున్నా, మాట్లాడకపోయినా, కరెక్ట్ టైంకు నడవకపోయినా, అంబాడకపోయినా, అలాంటి వాళ్ళని కూడా ట్రీట్ చేసే స్పీచ్ రాకున్నా పిల్లలకు, కొంతమందికి స్పీచ్ వస్తలేదు 1-2 yearsకి, అలాంటి వాళ్ళకి స్పీచ్ థెరపీ ఉంటుంది. కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివిటీ ఉంటున్నారు, 1 years 2 yearsకి రౌండ్గా తిరగడము, చెప్పింది వినకపోవడము, తిరగడం ఎక్కువ, హైపర్ యాక్టివ్ ఉండే వాళ్ళకు కూడా బిహేవియర్ థెరపిస్ట్ ఉన్నారు. సో కొంతమందికి సెరిబ్రల్ పాలసీ బేబీస్ ఉంటారు, కొంతమంది క్లబ్ ఫుట్ ఉంటుంది, కాలు దగ్గర కొంచెం కాలు ఫుట్ కొంచెం ఇట్లా వంకరై ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఫిజియోథెరపీ కూడా ఉంటుంది. సో అందరు కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కొండాపూర్ అండ్ డిఈఐసి సెంటర్ని విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది చూసారు కదండి, పిల్లల్లో పుట్టి నుంచి మొదలు పెడితే వాళ్ళు పెద్ద అయ్యే వరకు కూడా ఏదైనా సమస్య ఉంది అనుకుంటే కనుక ఇట్లాంటి క్యాంపులు కానీ, లేదంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ, లేకపోతే వీళ్ళ టీమ్స్ ఏవైతే ఆర్బీఎస్కే టీమ్స్ ఉన్నాయో వాళ్ళు వచ్చినప్పుడు కానీ చూయించుకోండి. ఐడెంటిఫై అయిన వాళ్ళకు ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ ఇట్లాంటి క్యాంపుల్లో వాళ్ళకి ఫ్రీ సర్జరీస్ ఉంటాయి, ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఉందని చెప్పి డాక్టర్ లలితాదేవి చెప్తున్నారు. కెమెరామెన్ సాయి కిరణ్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.